హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వాళ్ళ కోసం మరో గుడ్ న్యూస్ అయితే ఉంది. దాంతో పాటు ఒక షాకింగ్ న్యూస్ ఏందంటే సీతక్క అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఆశ్రయ చేత పెన్షన్ పొందాలనుకుంటున్నారో అలాగే పొందుతున్న వాళ్ళ కోసం మరో షాకింగ్ న్యూస్ అయితే ఉంది. ఏందంటే మీ ఏదైతే సర్టిఫికేట్ అయితే ఉందో మీకైతే వికలాంగులు అలాగే వృద్ధులని ఆ సర్టిఫికేట్‌లని మళ్ళీ ఒక్కసారి చెక్ చేసి మీ డాక్యుమెంట్స్ మళ్ళీ మీకైతే అప్రూవల్ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో దీని గురించి అయితే మనమైతే పూర్తి స్థాయిలో అయితే మాట్లాడుకుందాం. దాంతో పాటు ఏదైతే హామీ ఇచ్చారో రూ. 4,016 వృద్ధులకి, అలాగే వికలాంగులకి రూ. 6,016 దీని గురించి కూడా మనమైతే మాట్లాడుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో. మీకు కనుక డబ్బులు ఎప్పుడొస్తాయి? అలాగే మీకైతే డబ్బులు వస్తుందా? రాదా? మీలో చాలామందికైతే డౌట్ అయితే ఉండొచ్చు కదా! సో, పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఉంది. వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఆసరా పెన్షన్ పైన ఏదైనా కావాలనుకుంటే మాత్రం ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్‌లో వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను. ఓకేనా? సో, ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే కొత్తగా అప్లికేషన్ చేసుకున్నారో ఆశ్రయ చేయుత పెన్షన్ పథకం కింద వీళ్ళ కోసం మరో షాకింగ్ న్యూస్ అలాగే గుడ్ న్యూస్ ఏందంటే వీళ్ళ అప్రూవల్ అనేది చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే ఏదైతే వీళ్ళ సర్టిఫికేట్ ఉందో మళ్ళీ ఒక్కసారి చెక్ చేస్తానని చెప్పారు. సో, మళ్ళీ ఇంకోసారి వెరిఫికేషన్ ఉంటది కాబట్టి ఒకవేళ ఎవరైతే అవినీతిగా ఈ పెన్షన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళ కోసం షాకింగ్ న్యూస్. అలాగే ఎవరైతే జెన్యూన్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది. ఎందుకంటే ఎప్పటినుంచో ఎదురు చూసిన పెన్షన్ అనేది వీళ్ళకైతే రావడం అయితే జరుగుతుంది. దాంతో పాటు పాతోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మనకైతే పెన్షన్ అయితే ఇస్తున్న విషయం మీకైతే తెలిసిందే. కాకపోతే ఏదైతే హామీ ఇచ్చారో రూ. 4,016 వృద్ధులకి, అలాగే రూ. 6,016 వికలాంగులకి. ఈ డబ్బులనేది మనకి ప్రభుత్వం మారిన 8 నెలలు వచ్చేసింది. కాకపోతే ఇప్పటిదాకా అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చాలామంది అయితే అంటున్నారు కదా! సో, వీళ్ళ కోసం వచ్చేసి మనకైతే సీతక్క అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏందంటే ఎవరైతే అర్హతగా ఉంటారో వాళ్ళ కోసం మేమైతే ఈ బడ్జెట్‌లో అమౌంట్ కూడా కేటాయించాం. సో, దీనికి సంబంధించిన పెన్షన్ డబ్బులు ఏదైతే ఉందో ఈ నెల ఆగస్టు పెన్షన్ ఏదైతే వస్తుందో మీ దాంట్లో అయితే కలిపి అయితే ఈ డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో, మనకి ఈ మంత్ ఏదైతే డబ్బులొస్తుందో దీంట్లో వచ్చేసి రూ. 4,016 వృద్ధులకి, అలాగే వికలాంగులకి రూ. 6,016 ఒక్కసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకొని మీకు పెన్షన్ వచ్చిన తర్వాత ఈ డబ్బులు కనుక వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు మన ఛానల్‌ని ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ ఆల్.